నన్నే చూస్తుంది. అందరూ వచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు మాకు. ఏంటక్క సైడ్గా కూర్చున్నావు, ఏదో బాగు బాగుండేలాగా. బాగున్నాయి, నీ జగన్ చాలా బాగున్నాయి. అవునా, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏంటి నాకు తెలియదు. ఎవరు ఎవరు నిద్రేమి రావట్లేదు. అడికెళ్ళు అవును, నచ్చిందని బిర్యానీ 3 సార్లు, బంగాళదుంప 4 సార్లు, సాంబార్ 5 సార్లు తాగాను. మరి బాత్రూమ్ రాకపోతే ఏమవుతుంది ఏంటి? నేనేం చెప్తాను, ఐఎమ్ స్పెషల్, అన్నట్లో స్పెషల్, తిండంలో స్పెషల్, పాటల్లో స్పెషల్, బాత్రూమ్ కళ్ళలో నెంబర్ 1. అవునా, కడుపునొప్పంతా బాత్రూమ్ కలవా ఏంటి? పిల్లలు మీరు వెళ్ళరా? మరి ఎట్లా పిచ్చ కళ అంటది. చెప్పు స్వీటీ, చెప్పు చెప్పు. చెప్తానక్క. మా వాళ్ళు కూడా ప్రతి సండే వచ్చి కంఠస్థ వాక్యాలు కూడా నేర్చుకుంటున్నారు. అవును, ఏమి కాదు, ఇలా సండే స్కూల్కి రాకుండా ఆ రోడ్డు మీద కూర్చుని క్రికెట్ ఆడడం పోతున్నా. మంచి వాళ్ళనంట, కంఠస్థ వాక్యాలన్నీ నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు. అరే డానియల్, క్రికెట్ ఆడడానికి పోతున్నా, నాకు తెలుసు. సరే కానీ ఈరోజు ఏ పాటలు నేర్చుకున్నారు, ఏ కథ నేర్చుకున్నారు చెప్పనక్క? బంగాళపూడి కథ చెప్పలేదా? ఒకప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు మారిపోయారు బటర్ఫ్లై లాగా. ఎంతగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాను. పిల్లలు మీరు కూడా అలాగే ఉండాలి. ఐఎమ్ స్పెషల్ అంటే కాదు, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అవును, ఈరోజు బైబిల్ చదివారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారా? చేయట్టండిరా. నేను ప్రార్థన చేసుకున్నాక బాగున్నావా మనవరాలా? ఏంటమ్మా అలా చెక్కిపోయావు? అచ్చుతావు నేను సాంబారు ఒక తెల్లదాను నా మనవరాలే. అయ్యో ఏంటి పిల్లలు ఎవరో మాట్లాడటం లేదు? పిల్లలు
ఉండి బాగున్నారా పిల్లలు? అయ్యో, మరి నాకు ఈ ఊళ్ళో చాలా మంది తెలుసు, అందరికీ నా దండాలు. నేను చాలా దూరం నుంచి వచ్చాను కదా, వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తానమ్మా, బాయ్. ప్రార్థన చేసుకోకపోతే ఆశీర్వాదం మనకు ఉండదు. సాతాను గారు వచ్చేస్తాడు. అయ్యే బాబాయ్, సాతాను పడిపోయింది ఇప్పుడు వచ్చేస్తాడు బాబాయ్. నేను వెళ్ళిపోతాను బాబాయ్, నేను వెళ్ళిపోతాను బాబాయ్. యేసయ్య ఉన్నాడు కదా మనకి, భయపడకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యముగా ఉండురని అన్నారు కదా, మనం ధైర్యంగా ఉండాలి. ఏం భయపడకండి. అందరూ